నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా అన్ని రంగాల్లో ముందుండే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక సరఫరాలో జిల్లా వాటా 65% ఉందని తెలిపారు. కొవ్వూరు నుండి పట్టిసీమ, ఇక్కడ నుండి జీలుగుమిల్లి వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని చెప్పారు. రైతుల నుండి ధాన్యం సేకరణలో లక్ష్యాలను పూర్తి చేశామని, నిర్ణీత సమయం కంటే ముందుగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని అన్నారు. ఇటీవల జరిగిన గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. సప్లై అయిన దాంట్లో అవర్ పర్సెంటీ 65%. అలానే ఈ సప్లైని సస్టైన్ చేయడానికి కొత్త డీసిల్టేషన్ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవడమే కాకుండా ఇప్పుడు సెమీ మెకనైజ్డ్ ఏదైతే మనం ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ తీసుకొని పబ్లిక్ హీరింగ్ చేసి ఇండస్ట్రీ లైన్స్లో ఏదైతే చేస్తామో లైక్ కన్సర్న్స్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్కి సంబంధించిందన్నీ పాటిస్తూ దానికి కూడా మేము ఆల్మోస్ట్ 56 lakhs మెట్రిక్ టన్స్ 56.82 మెట్రిక్ టన్స్ని రెడీ చేయబోతున్నాం. టార్గెట్ కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ 2,52,000 వరకు మెట్రిక్ టన్స్ మనము ప్రొక్యూర్ చేశాము. అలానే 580 crores వరకు వాళ్ళకి అమౌంట్ కూడా చెల్లించడం జరిగింది. అలా మనం బైఫర్కేట్ చేసుకొని ఆల్మోస్ట్ 146 ఎఫ్ఈ షాప్స్కి మనం నోటిఫికేషన్ వేసాం. సో డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఆర్డీఓస్ ఆర్ ద అపాయింటింగ్ అథారిటీ కాబట్టి వాళ్ళ జరుగుతుంది. అలానే మనకి ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ చూసుకుంటే పల్లె పండగ అని మనం సీసీ రోడ్స్కి ప్రాధాన్యత ఇస్తూ అలానే డ్రైన్స్కి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ శాంక్షన్స్ అయింది. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చినరాముడు పాల్గొన్నారు. ఏజెన్సీ పరిధిలో యూత్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ గిరిజన యువకులకు ఉపాధి కల్పించాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కోరారు. ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏలో గురువారం రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఐటీడీఏను పూర్తిగా దుర్వినియోగం చేసిందని అన్నారు. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకుని గెలిపించినందుకు అండగా ఉండాలని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు గాను అధిక నిధులు కేటాయించామని విజ్ఞప్తి చేశారు. అనంతరం జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ పి. దాత్రిరెడ్డితో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. వారికి వచ్చేటువంటి ఫండ్సింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని గిరిజనులకు అందే విధంగా తీసుకువెళ్ళటం కానీ ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా నిర్వీర్యమైంది. అలాగే వైటీసీకి సంబంధించి ఏదైతే వారి నిరుద్యోగ యువతకి ఒక సపోర్ట్గా ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా లేకపోతే వేరే విధంగా వారికి పనులు కల్పించే విధంగా ఈ వైటీసీ ఉపయోగపడుతుంది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే కిరాణా కానీ, టెంట్ హౌస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి కారు అలాగే ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా వారికి మంచి ఉపాధిని కల్పించేటువంటి ట్రైనింగ్స్, మిషన్స్ ద్వారా రుణాలు ఏర్పాటు చేసి వారి ఉపాధికి మంచి అవకాశం కల్పించేలాగా చేసేది ఐటీడీఏ. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అది కనిపించట్లేదు. యాంత్రిక జీవనానికి అలవాటు పడిన ప్రజలను చైతన్యవంతం చేసి వారిలో ఆత్మ న్యూన్యత భావాన్ని తొలగించేందుకు క్రీడలు దోహదపడతాయని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు. స్థానిక మండలంలోని వేళ్ల చింతలగూడెం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా యువత, ప్రజలు చెడు మార్గాల వైపు వెళ్లకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను ప్రజలు గుర్తు చేస్తూ సంక్రాంతి పండుగ విశిష్టత తెలియజేసేందుకు సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హలో
ఉరుకు పరుగుల ప్రపంచంలో యాంత్రిక జీవితాన్ని గడుపుతున్న మనిషి తన ఒక సామాజిక జీవన అనే విషయం మర్చిపోయి చాలా మానసిక ఒత్తిడికి సంఘర్షణకి లోనై ఈ రోజున భవిష్యత్ అంధకారం అవుతున్న పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో గణనాంకాలు చూస్తే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో యువకులు అత్యధికంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా 20 నుంచి అంటే 18, 20 నుంచి 26, 27 ఏళ్ల వయసు మధ్యలో ఉండే వాళ్ళే అత్యధికులు ఆత్మహత్యలకు వెళుతున్నారు. అంటే ఎప్పుడైతే మనిషి శారీరక శ్రమ మర్చిపోయాడో, యాంత్రిక జీవితం అయిపోయిందో, ఎప్పుడైతే ఆటపాటలతో కూడిన జీవన శైలి మర్చిపోయాడో మనిషి మరణం అయిపెడుతున్నాడు. ఇది దురదృష్టకరం. సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి అంటే మరలా గతంలో ఒక మనిషి ఒక జీవన శైలి ఎలా అయితే ఉండేదో ఆటపాటలతో శారీరక శ్రమతో కూడుకున్న జీవన శైలిని మళ్ళీ తీసుకురావాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు అధికారులకు సూచించారు. ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ప్రతి భక్తునికి స్వామివారి కళ్యాణం తిలకించడంతో పాటుగా స్వామివారిని దర్శించుకుని సురక్షితంగా ఆధ్యాత్మిక భావంతో ఇంటికి వెళ్లే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. అమలాపురం ఆర్డీఓ కె మాధవి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ చెందిన శ్యామ్ జాదూగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ అను స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్వహిస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ గురువారం ఊబలంక సత్యసాయి సేవా సమితి 8వ వార్షికోత్సవం సందర్భంగా సత్యసాయిబాబా శత జయంతి సేవా పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొండబాబు మాట్లాడుతూ మ్యాజిక్ ఫ్యామిలీ ఇంట మార్చి 12న లండన్ ఫిజియోథెరపిస్ట్ మోహిత్ సేతలకు జరిగే వివాహం సందర్భంగా నిర్విరామ 100 సేవా కార్యక్రమాలు చేయడం నేటి సమాజం ఆదర్శంగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కాసిన ప్రభాకర్ రావు, నియోజకవర్గ సత్యసాయి సేవా సంఘం కన్వీనర్ మన్యం వర్ధన్ రావు, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 2 కేసులకు సంబంధించిన 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశం మందిరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసులకు సంబంధించిన వివరాలను ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ నోట్లను మార్చుతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి దగ్గర నుంచి 2.5 లక్షల రూపాయలు అసలు నగదు, 15 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, 1 ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అదేవిధంగా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి గ్రామానికి చెందిన ఎన్ సత్యనారాయణ అనే వ్యక్తి వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 2,50,000 రూపాయల నగదును అపహరించిన కేసులో నిందితుడిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అతని వద్ద నుండి పూర్తి సొమ్మును స్వాధీనం చేసుకుని బాధితుడికి అందజేశామని అన్నారు. సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్ అనే వ్యక్తికి ఈ డబ్బుల ఆశ చూపించి, అంటే ఒక 2,50,000 ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక 15 లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము, ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట. ఆ డీలింగ్ వాళ్ళకి లో దొరికి దాంట్లో ఇప్పుడు మనం ఒక 2ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరావలియా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్, ఇంకొకడు వీరంకి రాజేష్, ఇతను అరెస్ట్ వీరంకి రాజేష్. సో ఈ 3 కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని వెనకాల కూడా ఎవరున్నారు, ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సిఐ ఇన్వెస్టిగేషన్ టీం ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు. దానికి సంబంధించిన డబ్బులు కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అట్లన్నీ నమ్మి లక్షకి 10 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, లక్షకి కోటి ఇస్తాము అట్లా నమ్మితే మీరు కూడా
అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాలవుతారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రీసెంట్గా ఒక డికీ అఫెన్స్ జరిగింది. 2,50,000 మనీ పోయింది. అది వెంటనే ఇమీడియట్లీ మన భీమడోలు పోలీసు ఇమీడియట్లీ అన్ని CCTVs ఫుటేజెస్ యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఇమీడియట్లీ ఆ దొంగను పట్టుకోవడం జరిగింది. ఆ దొంగను పట్టుకోవడం ఒకటే కాకుండా వాళ్ళకు వచ్చిన డబ్బుని కోర్టు ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి కోర్టు సహాయంతో కోర్టు ఆర్డర్ని త్వరగా సేకరించుకొని ఆ బాధితుడు ఏదైనా డబ్బు పోగొట్టుకున్నాడో వాళ్ళకి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావుతో పాటుగా పలువురు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఉండి నియోజకవర్గాలకు 6వ తేదీన విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వెల్లడించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. గన్నవరం మండలంలో 5వ తేదీన జరగనున్న హైందవ శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. హిందువులకు భీమవరంలో పిలుపునిచ్చిన విహెచ్పి రాష్ట్ర అధ్యక్షులు ఓబిలిశెట్టి. మంగళగిరి తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో పాల్గొని ప్రజా సమస్యలను స్వీకరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు మండలం కేతలి లేహం ఫుడ్ కర్మాగారానికి అనుమతులు ఉన్నాయనడంలో నిజం లేదు. మీడియా మీట్లో స్పష్టం చేసిన మాజీ మంత్రి కారుమూరి. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక సేవలు అందిస్తున్న తణుకు ముళ్లపూడి ఆసుపత్రి స్త్రీల ఆరోగ్య సమస్యల అవగాహన సదస్సులో పేర్కొన్న ఆసుపత్రి ప్రధాన అధికారి డాక్టర్ ఓలేటి. తాడేపల్లిగూడెం మండల ఉప్పరగూడెం గ్రామంలో కనువిందు చేసిన ఊరి ఉమ్మడి భోజనాలు. తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి కలిసి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులు రాజమండ్రిలో ప్రకటించిన కలెక్టర్ ప్రశాంతి. ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి. కేఆర్ పురంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాదరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.